నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం పార్వతీ ప్రభావం, శైశవ క్రీడ, నారదుడు పార్వతికి భవిష్యము చెప్పుట, కుజుడి జన్మము, పార్వతి శివుని సేవించుట, శివఫల నేత్రాగ్ని సముద్రంలో దాచబడుట, పార్వతికి నారదుడి ఉపదేశము అనేవి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పార్వతి శివుడికై తప్పించుట, శివుడు మాయారూపమున పార్వతిని పరీక్షించుట, శివుడు నర్తక వేషం దాల్చుట, శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలియుట, సప్తర్షులు హిమవంతుడితో సంప్రదించుట అనేవి తెలుసుకుందాం. ముందుగా పార్వతి శివుడికై తప్పించుట అనేది చూద్దాం. పార్వతి తపో నిశ్చిత అయింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకొని అడవుల్లోనికి వెళ్లిపోయింది. అనుపమానము, అభూతము, అనితర సాధ్యము అయిన తపస్సు చేసింది. వేసవి కాలంలో అగ్నిహోత్రాలు నడమ కూర్చొని శివశివ శివశివ అంటూ అలమటించిపోయింది. వర్ష ఋతువులో ఆరుబయట బోరున కురిసే వానలో కూర్చొని కపర్తి కోసం ధ్యానించింది. శీత ఋతువులో నదీ జలాల్లో నిలిచి రుద్రుణ్ణి జపించింది. తపస్సు మొదలుపెట్టిన తొలినాళ్లలో పళ్ళను తింటూ ఉండేది. కొన్నాళ్ళయ్యాక పళ్ళు తినడం మానేసి పర్ణాలు అంటే ఆకులు తినడం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్ళయ్యాక ఆమె ఆకుల్ని తినకుండా విసర్జించింది. ఆమె తపః ప్రాగల్భ్యానికి ఆ పరిసరాల జంతువులన్నీ సహజ గుణాలు వదిలేశాయి. పరస్పర శత్రుత్వాలు విస్మరించాయి. పాములు కూడా పరులకు అపకారం చేయడం మానేశాయి. అక్కడున్న పిపీలికాది క్రూర వ్యాఘ్ర పర్యంతము ప్రాణులుత్యక మాంసాహారాలైపోయాయి. నియమిత శాకాహారాలు సత్వగుణాంబవాలుగా పరిణమించాయి. అటువంటప్పుడు పార్వతి స్థితి ఏమిటో, ఆమె తపస్త్రీ వ్రతం ఏమిటో వేరే చెప్పనవసరం లేదు కదా. అయినా ఆ నిలువత తలదాల్పు దొరగారు మాత్రం దిగిరాలేదు. మధ్యలో ఓసారి హిమవంతులు వచ్చి పిల్లను చూసుకున్నారు. ఇంత తపస్సు చేశావు, ఇంకా ఇందుధరుడు రాలేదేంటి? ఈ తపస్సంతా వృధా అనిపిస్తుంది, మా మాట విని ఇంటికి వచ్చేయని చెప్పారంట. వినలేదా ఆ తల్లి? ఈ ఘట్టం ఇలా చెల్లిపోవాల్సిందే, లేదా శివుడు కరుణించాల్సిందే, నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఖరాఖండిగా చెప్పేసిందంట ఆ పార్వతీదేవి. పార్వతీ పట్టుదలకి ఆ చలేశ్వరుడు అబ్బురపడ్డాడు. శుభాన్ని దీవించి వెళ్లిపోయాడు. పార్వతి తపస్సు కొనసాగింది. ఆమె అత్యుఘ్రాతపానికి అఖిల లోకాలు కూడా ఉడికిపోనారంభించాయి. ఇంద్రాదులంతా కలిసి విధాతని ముందు ఉంచుకొని కైలాసం వెళ్లారు. పదే పదే పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఎలాగైనా పార్వతిని పరిణయం చేసుకొని ప్రపంచాన్ని కాపాడమన్నారు. హే శివ, పార్వతి యందు నీవు కుమారుడిని కంటే తప్ప ఆ తారకుడి పీడ తొలగదు మాకు, కాబట్టి మా యందు నీవు కరుణించవయ్యా అన్నారు. అలా ఆ నిమిషాలు అంతా కలిసి కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యేదాకా పరితపించగా మెల్లగా అన్నాడు శివుడు, భక్తులకు నేనెప్పుడు నిర్లక్ష్యం చేయను, మీరన్నట్లే చేస్తాను. మీరు స్వస్థ హృదయలై మీ తావులకు వెళ్ళండి అని ఓదార్చి పంపేశాడు. అనంతరం సప్తర్షులను స్మరించగా వారు వచ్చారు. పార్వతి తపస్సును, మనోగత భావాల్ని పరిశీలించి రమ్మన్నాడు. వాళ్ళు వెళ్లారు. హే మహాదేవ, 6000 సంవత్సరాలుగా నిరాఘాటంగా తపిస్తుంది ఆ నిర్మమ మహాతపస్విని. నిన్ను చూశాము. మీ ఇద్దరికిద్దరే యోగమూర్తులు. మమ్ములెందులకు మధ్యలో ఇరికిస్తావు? నీ హృదయం ఆవిడ సర్వస్వం నువ్వే. మీ ఏకత్వమే మా ధ్యానాలకి, యోగాలకి, తపస్సులకి గమ్యం అని విన్నవించారు. సెలవు తీసుకున్నారు. అనంతరం ఆమెను తాను కూడా పరీక్షించాలన్న తలంపుతో వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి మేనకాత్మజ తపస్సు చేసుకుంటున్న తావుకు వెళ్ళాడు ఆ శివుడు. అంటే ఇక్కడ మనకి పార్వతీదేవి ఎలా తపస్సు చేస్తుంది, ఆమె తపస్సు వల్ల ఆమె తపస్సు ఆరంభించిన మొదట్లో పళ్ళు తింటూ, ఆ తర్వాత ఆకులు తింటూ, అది కూడా మానేసి ఆ యొక్క తపస్సు ప్రభావానికి, ఆ యొక్క తపోశక్తి ప్రభావానికి అక్కడున్న జంతువులన్నీ కూడా క్రూరత్వం అని సమయం అంటే అక్కడ కలిసి సహజీవనం పాటించాయంటే కేవలం శాకాహారం మాత్రమే తింటూ. ఇక ఆమె తపస్సు చేస్తున్న సమయంలో వారి తండ్రి అయినటువంటి హిమవంతుడు అక్కడికి రావడం, ఇక ఈ తపస్సు ఎంత చేసినా కూడా శివుడు కరుణించేలా లేడు, ఇంటికి రమ్మని చెప్పడం. కానీ పార్వతీదేవి దానికి ఖరాఖండిగా అయితే ఆ పరమేశ్వరుడు కరుణించాలి, లేక ఈ యొక్క జన్మ అంతరించాలని ఖరాఖండిగా చెప్పడం. ఇక ఆ తర్వాత ఈ యొక్క పార్వతీదేవి తపస్సుకి లోకాలన్నీ ఉడికిపోతున్నటువంటి సమయంలో ఇంద్రాది దేవతలంతా కూడా బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళి శివుణ్ణి ప్రార్థించడం, ఆ అమ్మవారిని పెళ్లి చేసుకోమని. ఇక వారందరి ప్రార్థనలకి తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి సప్తర్షులని పిలిపించి అమ్మవారిని
పరీక్షించమని చెప్పగా తర్వాత వారు పరీక్షించలేమని చెప్పడంతో ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ యొక్క పరీక్షించడానికి వెళ్ళడం. ఇక ఆ పరీక్ష ఎలా జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మాయారూపమున పార్వతిని పరీక్షించుట. తానెంతగా తప్పించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించడం పోవడం వల్ల పార్వతి రవ్వంత నిరాశకు గురయ్యింది. తన జన్మ వృధా అనుకుంది. తక్షణమే చెలికత్తెల చేత చితిని చేసుకుంది. ఆత్మాహుతికి నిశ్చయించుకుని అగ్ని ప్రవేశం చేయబోతుండగా సరిగా సమయానికి వచ్చాడు మాయాబ్రాహ్మణ వేషధారి అయిన భవుడు. అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న అపర్ణ ఆ మాయా విప్ర వేషధారిని చూసి ఆగింది. ఆర్ఘ్యపాదులిచ్చి ఆయనను సత్కరించింది. దివ్య తేజస్సుతో అలరారుతున్నారు మీరు. మీ రాకతో అడవంతా దేదీప్యమానమైపోయింది. తమరెవరో తెలుసుకోగోరుతున్నాను అంది ఆ పార్వతీదేవి. పరోపకారమే ధ్యేయంగా గల తాపస్సుని నేను. సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తుంటాను. మరి నువ్వెవరు? నీ పుట్టుకతో ఏ వంశాన్ని పునీతం చేశావు? ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు ఆ విప్రుడు. అయ్యా, నేను హిమవత్పుత్రికను, హైమవతిని అంటూ తన సంగతులన్నీ పూసగుర్చినట్లు చెప్పింది పార్వతి. చివరగా ఇంత తపస్సు చేసి కూడా ఈశ్వర సాక్షాత్కారం కాలేదు. బ్రతుకు మీద విరక్తి కలిగింది. అగ్ని ప్రవేశం చేయబోతుండగా వచ్చావు నువ్వు. అతిథి మర్యాద చేయడం విధి గనక నిన్ను గౌరవించేందుకు ఆగాను. సెలవు అని చెప్పి 4 అడుగుల్లో వెళ్లి అగ్నిగుండంలో ప్రవేశించింది. కాని అగ్ని శ్రీగంధంలా శీతలం అయిపోయింది. చెక్కు చెదరలేదు ఆ శార్వాణి. ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని అవలోకిస్తున్న వృద్ధుడు, అగ్ని నిన్ను కాల్చలేకపోయే, ఆ హరుడు దిగిరాకపోయే, నిన్ను చూస్తే జాలి వేస్తుంది. అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఆ శివుణ్ణి మర్చిపో. తలకు మాసిన వాడు ఆ శివుడు. జడలు కట్టుకు తిరుగుతున్నాడు ఆ జడుడు. పులితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు, పుర్రెలు ఎముకలు పాములు ఆయన నగలు. నిత్య శ్మశాన సంచారి విషకంఠుడు, విరూపాక్షుడు, విధ్వంసకారుడు, తరచు దిగంబరుడు, నిత్య బైరాగి అయిన అతగాన్ని మర్చిపోయి నిన్ను సుఖపెట్టగల వాణ్ణి వేరే ఎవరన్నా కట్టుకో అని సలహా ఇచ్చాడు. రుసరుసలాడుతూ చూసింది ఆ పార్వతి ఆ మాయావిని. నువ్వెవడివో మాయా బ్రాహ్మణుడిలా ఉన్నావు. ఇలా శివనింద చేసి నిన్ను అనవసరంగా గౌరవించాను. శివద్వేషి యొక్క ముఖం చూసినా సరే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది. నువ్వు ఇంతసేపు నిలిచిన ఈ తావులో తపస్సు చేయడం కూడా తప్పే అవుతుంది. నేనిప్పుడే మరో స్థలానికి మారిపోతాను అంటూ ఆవేశంతో అంబిక ప్రయాణం కావడంతో బ్రాహ్మణ రూపాన్ని తిరస్కరించి పురస్కార పూర్వకంగా పార్వతీ మనోమయమైన రూపంతో నిలిచాడు ఆ శివుడు. ఆయనను చూస్తూనే ఆవేశమంతా చప్పున చల్లారిపోయింది అమ్మవారికి పైపెచ్చి బోలెడంత సిగ్గుపడిపోయింది. ఆమె సిగ్గును చూసి చెలికత్తలంతా బుగ్గలు నొక్కుకున్నారు. పురుషోత్తముణ్ణి సిగ్గులతో పూజించింది ఆ తల్లి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఆ ముక్కంటి. అనంతరం మెల్లగా, దేవి, సర్వస్వతంత్రుణ్ణి నేను. నీ ఒక్క దాని విషయంలో మాత్రం పోయాను. నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తాను, సరేనా అన్నాడు. ఆ మాటలు వింటూనే పార్వతి, మహాభాగ్యం స్వామి, కాని లోకాచార రీత్యా మీరు నా తండ్రి అయిన హిమవంతుణ్ణి కలిసి నన్ను కోరి పరిగ్రహింపండి అని కోరింది. మరింత మృదువుగా నవ్వాడు ఆ మృడు. నవ్వి ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నాడు. తప్పులేమైనా ఉంటే క్షమించండి. సర్వేషామాపి భూతానా మహామాత్మ సుమధ్యమే నిర్వికారి నిరీహశ్చ భక్తైశ్చో పాత విగ్రహ. అంటే చక్కటి నడుము కలదానా, జీవకోటి సమస్థాన అంతరాత్మగా ఉన్నవాడే నేనే. నిర్వికారుణ్ణి నిరీహుణ్ణి అయిన నేను భక్తుల ఈష్ట సిద్ధికై ఆపాదింపబడిన మూర్తిత్వంతో మసలుతున్నాను. సర్వనియమాయకుడినైన నేను పరుల కడకు ఎలా రాగలను? నా విభూతిలోనే మిళితమైన సమస్త విశ్వంలోనూ నేను మళ్ళా గుణకార్య భేదన ఇరువురిగా ప్రాదుర్భవించమే గాని, సరే ఒకటైన మనం రెండుగా సంభాషించుకోవడం దేనికి? నేను ఎలా ప్రవర్తించడం నీకు ఆనందమో అది చెప్పు అన్నాడు. ఆ హిమవంతుణ్ణి చేరి నన్ను యాచించు, జగద్వా ప్రారార్థం కళ్యాణ లీల ప్రదర్శించి లోక కళ్యాణాన్ని అనుగ్రహించు అన్నారు అమ్మవారు. అలాగే కాని అన్నాడు అని ఆ మహాశివుడు అంతర్రహితుడైపోయి పితృగృహోన్ముఖమైంది ఆ విభక్త శైవం అపర్ణ. అంటే ఇక్కడ మనకి అమ్మవారు ఎలా ఈ యొక్క తపస్సు చేసుకుంటాగండగా ఈ యొక్క మహాశివుడు మాయాబ్రాహ్మణ రూపం దాల్చి అక్కడికి వెళ్ళాడంట. అక్కడ వెళ్తున్న సమయంలో అమ్మవారు ఎంతకీ ఈ యొక్క పరమశివుడి కరుణించకపోవడంతో
ఆత్మార్పణకై యాచించి అగ్నిగుండం ఏర్పాటు చేసుకోగా ఆ అమ్మవారు ఆ అగ్నిగుండంలో అడుగెడుతున్న సమయంలో అక్కడికి ఆ మాయా బ్రాహ్మణ రూపంలో ఈ యొక్క సదాశివుడు వెళ్ళాడంట. వెళ్తూనే అమ్మవారు అతన్ని చూసి ఆగి తగిన సత్కారాలు మరియు మర్యాదలు చేసి చెప్పింది. తను ఆ యొక్క బ్రాహ్మణుడు ఎవరో అంటే మూర్తిత్వంతో, అంటే తేజోమయ మూర్తిత్వంతో వెలుగుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడిని అడిగిందంట, ఎవరు మీరు స్వామి అని. అంటే దానికి పరమశివుడు సమాధానం ఇవ్వగా తనెవరు తనని అమ్మవారిని అడిగాడంట, నీవెవరు అని. అలా అమ్మవారు తన యొక్క గతమంతా చెప్పగా అక్కడ సలహా ఇచ్చాడంట. ఆ యొక్క అంటే ఆ శివుడు ఎప్పటికీ కూడా చర్మం ధరిస్తాడు, కపాలాలు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పి తన్ని వదిలేసి వేరే వాళ్ళని చూసుకోమనగా అమ్మవారు తనకి కోపం వచ్చి శివదూషణ చేసినటువంటి ప్రదేశంలో అసలు ఈ యొక్క తపస్సు చేయడం తప్పు, మరియు ఆ స్నానం అంటే శివదూషణ విన్న తర్వాత ఆ యొక్క స్నానం ఆచరించాలని చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్తుండగా ఆ మాయా బ్రాహ్మణ రూపం వదిలి శివ సాక్షాత్కారం ఇచ్చాడంట. అంటే తన అమ్మవారికి ఎటువంటి ఏ రూపం అయితే ఇష్టమో ఆ రూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడంట ఆ సదాశివుడు. ఇక అది చూస్తూనే అమ్మవారు సిగ్గుపడుతూ ఉండదంట. అది చూసి సరే నీ భక్తికి మెచ్చాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడంట ఆ పరమశివుడు. పెళ్లి చేసుకుంటాను అనగా అమ్మవారు మరి నా తండ్రి అయినటువంటి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నన్ను కోరుకొని నన్ను పరిగ్రహించు అని చెప్పి అనడంతో ఈ లోకమంతా నాలోనే ఉంది, మరి ఆ లోకంలో మరలా నేను వెళ్ళి నేను సృష్టించినటువంటి వాడిని ఎలా అడగగలను అని అన్నాడంట. అని సరే నీకు ఏది ఇష్టమో చెప్పు, అలాగే చేస్తాను అని అన్నాడంట. అమ్మవారు చెప్పడంతో సరే అని అన్నాడంట. ఇక ఆ తర్వాత శివుడు నర్తక వేషం దాల్చుట అనేది చూద్దాం. ఇక్కడ పార్వతి కోసం హిమవంతుడిని యాచిస్తున్నాడు కదా శివుడు. అందుకని ఒకానొక నర్తకుడి వేషంలో హిమవంతుడి నగరానికి చేరాడు. ఎడం చేత్తో కొమ్ము అంటే బూరా పట్టుకున్నాడు, కుడి చేత్తో ఢమరుకం రోయిస్తున్నాడు, వెన్నున బొంత కట్టుకున్నాడు, ఒంటికి ఎర్రటి బట్టలు చుట్టుకున్నాడు. ఆ కొమ్మ బూరా వాయిస్తూ ఈ ఢమరుకం రోగిస్తూ విచిత్రంగా నర్తించసాగాడు. ఆ నర్తకుడి రూపం తోచి పార్వతి మోహ విషయమై మూర్ఛపోయింది. నర్తకుడి నటనా కౌశలాన్ని మేనకాదేవి మెచ్చుకుంది. అనేక రత్నాలతో కూడిన పల్లేరాన్ని బహుకరించింది. ఆ నటుడది అంటుకోలేదు. నాకు ఈ రత్నాలొద్దు, కన్యారత్నమైన కాత్యాయనియే కావాలి అన్నాడు. అలిగింది ఆ మేనక. అవతలికి పొమ్మంది ఆ నటుణ్ణి. గంగా స్నానం నుంచి అప్పుడే వచ్చాడు హిమవంతుడు. శివుడు అతనికి లీల చూపాలనుకున్నాడు. విష్ణు వివస్వధాది రూపాలన్నీ చతుర్థ పురుషాకృతి అయిన శివరూపాన్ని కూడా కనబర్చాడు. నీ నాట్యం బాగుంది, గారడీ బాగుంది, అంత మాత్రాన నా కూతురునిచ్చేది మాత్రం లేదు. నా కూతురు కేవలం శివునికే దత్తం అనేశాడు ఆ గిరిరాజు. వెళ్ళిపోయాడు ఆ విశ్వంభరుడు. ఆయన వెళ్ళిపోయాక అనుక్షణం ఏదో వెలితిగా అనిపించసాగింది వారికి. ఆలోచించగా ఆ నర్తకుడే శివుడని స్ఫురించింది. అయ్యో ఆయన వచ్చి అమ్మాయిని అడిగితే కాదనేశామే, అల్లుడు గారు అలుగుతారో ఏమో అని ఆందోళన పడిపోసాగారు. ఏది ఏమైనా సరే తమ కూతుర్ని మాత్రం శివుడికే కన్యాదానం చేయాలని పునః నిశ్చయించుకున్నారు. అదే దీక్షగా ఉండిపోయాడు ఆ హిమవంతుడు. తనకి వరం ఇచ్చాడు గనక తప్పనిసరిగా తనను మనవాడుతాడనే నమ్మకంతో ధైర్యంగా ఉంది ఆ పార్వతీదేవి. అమ్మవారి దీక్ష ఆనందమే గాని కన్యాదాన విషయంలో హిమవంతుడి దీక్ష దేవతలకి కొంచెం చిక్కు తెచ్చేదిగా అయ్యింది. అంత పట్టుదలగా అమ్మవారిని శివుడికి కన్యాదానం చేసినట్లయితే హిమవంతుడు సద్యోముక్తిని పొందేస్తాడు. అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా పత్తా లేకుండా పోతుంది. అప్పుడు భూమి యొక్క తుల్యత అంటే దెబ్బ తినేస్తుంది. హిమావత్ పర్వతాలు లేకుండా భూగోళం ఎలా తుల్యావస్థని పొందగలదు? పోని విశాలమైన భూమి పొందింది అనుకుందాం. హిమగిరులే గనక ఉత్తర సరిహద్దులు కాకపోతే భరతవర్షం గతేమైపోవాలి. కర్మభూమి పుణ్యభూమిగా కీర్తించబడ్డ లోకానికి మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ సర్వనాశనం అయిపోయినట్లే కదా. అదంతా అలా ఉంచిన రత్నాల గుట్ట కదా హిమాలయం. ఆ హిమాలయం కూడా కైవల్యానికి వెళ్ళిందారి అంటే రత్న సంపద అంతా మళ్ళా ఎప్పుడో ప్రళయం వచ్చి సృష్టి ఆరంభం అయ్యేదాకా బయటపడదు. కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా అది ఏకాగ్ర చిత్రంతోనే చేయాలి అని నిర్ణయించుకున్నారు దేవతలు. వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్లారు. శివనింద వ్యాఖ్య ప్రసంగంతో హిమవంతుడి మనసు వికలం చేయమని కోరారు. ప్రాణం పోయినా శివనింద చేయననుకున్నాడు ఆ బృహస్పతి. బ్రహ్మను ఆశ్రయించమని సలహా ఇచ్చాడు. బ్రహ్మను చేరారు ఆ బృందారకులు.
తమ ఆలోచన చెప్పారు. నవ్వాడు విరించి. కొడుకు బాగుండాలి, కొడలు ఏదో అయిపోవాలి అన్న సామెతగా ఉంది మీ ఆలోచన. నేను శివనింద చేస్తానని ఎలా ఊహించారు? శివనింద చేయడం శివుడికే సాధ్యం. ఆయన్నే తిట్టుకుంటే ఏ గొడవ ఉండదు కనుక వెళ్ళి ఉన్న కష్టం ఏమిటో ఆయనకే చెప్పుకోండి అన్నాడు. బ్రహ్మతో సహా కైలాసం చేరారు ఆ దేవతలు. కష్టమేమిటో కపర్దికి విన్నపించుకున్నారు. ఆ త్రివిష్ణువులు శివుడు చిరునవ్వు నవ్వి సరే మీరు వెళ్ళండి అన్నాడంట. అంటే ఇక్కడ శివుడు అంటే అమ్మవారికి ఇచ్చిన మాట యొక్క అనుసరించి శివుడు నర్తక వేషం దాల్చి ఈ యొక్క హిమపురి చేరాడంట. అక్కడ తన విచిత్రమైన నాట్యంతో వారిని మెప్పించడంతో మేనకాదేవి రత్నాలు ఇవ్వగా రత్నాలు వజ్రవైడూర్యాలు ఇవ్వగా అవన్నీ ఏవి తనకొద్దు, కేవలం కాత్యాయని మాత్రమే కావాలని కోరాడంట. ఇంత బాగా నృత్యిస్తే మాత్రం తన కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తామని చెప్పేసి వెళ్ళిపోమందంట. అదే సమయంలో హిమవంతుడు తన యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని రావడంతో అంటే సంధ్యావందనాలు ముగించుకొని రావడంతో ఈ యొక్క శివుడు తనలోని సర్వస్వాన్ని చూపెట్టాడంట. అంటే ఇదో నువ్వు అంటే అప్పుడు హిమవంతుడు అన్నాడంట, నువ్వు పెద్ద నృత్యకారుడివి కావచ్చు, మాయలం మరాఠీవే కావచ్చు, కానీ అంత మాత్రం చేత నీకు నా కూతురునివ్వను. ఎల్లవేళలందు కేవలం నా కూతుర్ని ఆ యొక్క శివుడికి మాత్రమే ధారాదత్తం చేస్తానని అన్నాడంట. ఆ యొక్క మాటతో శివుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏదో లోటుగా అనిపిస్తూ ఉండేదంట వీరికి ఇదంతా కూడా. ఆ తర్వాత ఇదంతా శివమాయగా సాక్షాత్తు వచ్చిందే శివుడిగా అనుకున్నారంట. కానీ వచ్చిన తర్వాత అల్లుడు అలుగుతాడేమో, మరి పిల్లని ఎలా ఇచ్చేది అనుకున్న తర్వాత కూడా మరలా వీళ్ళు అనుకున్నారంట, కేవలం శివుడికి మాత్రమే నా కూతురిని ఇస్తాను, ఇలా ఎవరో వచ్చి అడిగితే నాకు సంబంధం లేదు అనుకున్నారంట. అయితే దీనికి దేవతలంతా కూడా అంటే శివుడికి పార్వతీదేవి పెళ్లి అవుతుంది, కానీ శివుడికి కనుక కన్యాదానం చేస్తే ఈ యొక్క హిమవంతుడు ముక్తి పొంది శివునిలో ఐక్యం అవుతాడు అన్నట్టు. ఆ ఐక్యం అవ్వడంతో ఈ భూమి మీద ఉన్నటువంటి పర్వత శ్రేణులన్నీ కూడా పోతే ఈ యొక్క భూమి యొక్క అంటే తుల్యత అంటే మనం ఇంగ్లీష్ లో బ్యాలెన్స్ అంటాం కదా, అది ఉండకుండా పోతుంది అన్నట్టు. తర్వాత ఈ యొక్క మన హిమవంతుడిలో రత్నకాంతులన్నీ కూడా సర్వస్వం ఆ హిమాలయాల్లో ఉండడంతో ఈ యొక్క తను ముక్తి పొందితే అదంతా కూడా తనతో పాటు శివుడిలో ఐక్యం చేసిన వాడు అవుతాడు. మరలా సృష్టి ఆరంభించే సమయానికి కానీ మరలా అవి బయటపడవు. అలాగని మరలా ఈ యొక్క కైలాసము అదంతా ఉన్నటువంటి పర్వత శ్రేణులు మరలా ఇదంతా కూడా కర్మభూమి పుణ్యభూమి అనేటువంటి భరత భూమి యొక్క స్థితి ఏమిటి అని చెప్పి ఆలోచించినటువంటి దేవతలు బృహస్పతి దగ్గరికి వెళ్ళారంట. ఎలాగైనా చేసి శివనింద చేయించు అని చెప్పేసి ఆ బృహస్పతి అది నా వల్ల కాదు, బ్రహ్మదేవుడికై మీరు వెళ్ళండి అనగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఇది నేనెలా చేస్తాననుకున్నారు, ఇది కేవలం సాక్షాత్తు ఆ శివుడితో శివుడు మాత్రమే శివుడిని తిట్టుకోగలడు, మీరు వెళ్ళి మీ మొర ఆ యొక్క మహాశివుడైనటువంటి సదాశివుడి దగ్గర మొరపెట్టుకోండి అంటే వీరంతా కలిసి ఆ కంఠేకాలం దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి తన మొరత చెప్పడంతో ఆయన ఒక చిరునవ్వు నవ్వి సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడంట. ఇక అదంతా కూడా ఈ తదుపరి విషయాలు కూడా మనము శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలియుట, సప్తర్షులు హిమవంతుడితో సంప్రదించుట, అరణ్యుని కథ, పద్మ యొక్క పాతివ్రత్య మహిమ అనేవి మనం తదుపరి వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ.